ఏ సంస్థానాలు రాజ్యాంగానికి ఉన్న ముందు పరిపాలించినాయో మళ్ళీ ఇన్ని ఉద్యమాలు జరిగినా మళ్ళొచ్చి అదే రెడ్డి రాజ్యాన్ని వెళ్తుంది ఎట్లా అంటే అతని పాలక సిగలోకి అతని వర్గంలోకి మన విప్లవం పేరుతో ఉద్యమించిన ప్రతి ఒక్కడెవడో ఆ పాలక వర్గంలో చేరుతాడు. మనకు తెలవకుండా ఏదో జరుగుతుంది ఇక్కడ, ఏదో జరుగుతున్నది. ఆ జరగడం వల్లనే ఈ రెడ్డి రాజ్యం వెలమ రాజ్యం ప్రాణం పోసుకున్నదమ్మా. రాజ్యాంగం కున్నా ముందు వాళ్ళ సంస్థానాలే, రాజ్యాంగం వచ్చినాక వాళ్ళ సంస్థానాలే, ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు వాళ్ళ సంస్థానాలే, తెలంగాణ ఏర్పడ్డ కూడా వాళ్ళ సంస్థానాలే. రాజ్యం వారిదే అన్ని. చూడండి ఎంత విచిత్రంగా ఉందో, ఎంత పిచ్చోళ్ళం మనం, ఎంత పిచ్చోళ్ళం.